పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 91 కీర్తన. తొంభై ఒకటో కీర్తన సార్. థ్యాంక్ యూ. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి మీద విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను వచ్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కొట్టును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణమైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూడినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నీవు కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపడుతుంది. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను, భుజంగములను అంగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. పరిశుద్ధ వాక్యం దేవుడు. ఆమేన్. మరొకసారి సంతోష్ గారు, అలాగే కుమారి గారు ప్రేమించి ఇద్దరి పట్ల బట్టి దేవుని కృతజ్ఞతాస్తున్నా. చెప్పబడిన సాక్ష్యం మీరు విన్నారు కదా. నేను దేవుడు ఏదడిగితే దేవుడు నాకు అది ఇస్తున్నాడు. అది అడిగిందంటే నేను ఆత్మీయతలో ముందు ఎదుగులాగా మీ అందరూ ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను ఆత్మీయతలో నేను ఇంకా బాగా ముందుకి ఎదగాలని మంచి సాక్ష్యం. ఎదిగే కొద్దీ ఒదగమని అంటారు కదా. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడు? హెచ్చింపబడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుడు చేసే మేలును బట్టి మనము ఆయనని బట్టే గర్వించాలి. ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడంటే యెహోవాను బట్టే నువ్వు అతిశయించాలి. ఏ చిన్న కార్యమైన దేవుని బట్టి, ఎప్పుడైతే మనం ఆయనను బట్టి అతిశిస్తామో దేవుడు మరి ఇంకో మేలు చేయడానికి ఇష్టపడతాడు. పిల్లల చదువు విషయంలో దేవుడు కాపుదల చేశాడు. తన భర్త విషయంలో ఆరోగ్యం ఉంచాడు. తన కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. దేవుని యొక్క వాక్యం సర్వస్తున్నది. మరి పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతుంటాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఈ వార్త మరొకసారి చదువుతాను చూడండి. ఏంటంటే కాదండి, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. జీతగాడే. యేసయ్య సమృద్ధిని కలుగు చేయడానికి వచ్చాడు. సమృద్ధినిచ్చేది ఎవరంటే మన ప్రభు రక్షకుడైన యేసయ్య. ఈ వాక్య భావన చూసిన దొంగ దోచుకోవటానికి, హత్య చేయటానికి,
నాశనం చేయడానికి వస్తాడు. నేనైతే అలా రాలేదు, మీ అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. చక్కటి మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును, జీతగాడు జీతగాడు. కనుక యేసయ్య మన అందరి అభివృద్ధి కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. మనందరి కొరకు ఆయన తన ప్రాణము పెట్టడానికి ఆయన వెనకంచి వేయలేదు. అయితే ఇక్కడ సమృద్ధి కలుగు చేయడానికి నేను వచ్చి అంటున్నాడు. వచ్చిన భాగంలో మీరు చూసినట్లయితే, నేను ఏమిస్తాను ఆయన, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించడని, నేను వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవును. ఇక్కడ గొర్రెలకు జీవమునిచ్చేవాడును అని చెబుతూ 10వ వచనం, సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. జీవమునిచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు. మీరు గమనించండి, మనము బ్రతికుంటేనే వీటన్నిటిని అనుభవించగలుగుతాం. మనకు ముందు ప్రాణాన్ని ఇచ్చి నిలబెట్టేవాడు, సంతృప్తిని కలిగజేసేవాడు మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని ప్రేమించి ఆదరించి ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 23వ సంకీర్తనలో ఏముందండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవునిలో ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. దేవుడు సమృద్ధిని కలుగు చేయడానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆ దేవుని యొక్క సమృద్ధి మీకు కావాలి అంటే మీరు దేవుళ్ళలోనికి రావాలి. మన జీవితం ఆయనకి సమర్పణ చేసుకోవాలి. ఆశీర్వాదము, ఐశ్వర్యము ఆయన చేతిలో ఉన్నది. ధనగణములు ఆయన చేతిలో ఉన్నవి. నేను హెచ్చిస్తాను, ఆయనే అంటున్నాడు. వెంట కుప్పల మీద లేవనెత్తువాడును నేనే అన్నాడు. సమృద్ధినిచ్చే యేసయ్య దగ్గర మనం ఎప్పుడైతే చేరతామో, దొంగ వాడు దారిని వచ్చినా ఆ దొంగ నుండి, బారి నుండి తప్పించేవాడు, సమస్య నుండి తప్పించేవాడు, సమృద్ధిని కలుగు చేసేవాడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆధారపడి జీవించాడు గనక దేవుడు అతని గురించి సాక్ష్యం ఏమని చెప్తున్నాడంటే, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నేను కోరుకున్నవాడు ఇతడని చెప్తూ ఉన్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు గనక దావీదు అంతకంతకు వర్ధిల్లినని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు దీవించిన తర్వాత దేవుని అడుగుజాడలో జీవించిన సౌలు కుటుంబము అంతకంతకు నేర్సిల్లినని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు దేవుని మీద ఆధారపడతారో ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలము పొందుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తారు. ఎవరైతే దేవుల్లో ఉండరో, సంచరత్వంతో ఉంటారో, వారి జీవితంలో ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు ఉండవు. తిన్నామంటే తిన్నాం, కడుపునంటే తిన్నాం కానీ తృప్తి ఉండదు. పడుకున్నామంటే పడుకున్నాం కానీ నిద్ర సరిపోదు. చేస్తున్నామంటే శాస్త్రం లేదా శాస్త్రం అసంతృప్తి. దేవుడు లేని పని ఏదైనా సరే అసంతృప్తే. ఆయన నీకు సమృద్ధిని కలిగి చేసేవాడు, జీవాన్ని కలిగి చేసేవాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్తున్నాడు. కాపరి విషయంలో 3 విషయాలు గమనించాను. కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు ముందు నడుస్తూ ఉంటాడు, దారి చూపుతూ ఉంటాడు. గొర్రెలందరికీ తెలుసా, గొర్రెల ముందు కాపరి నడుస్తాడు నడువుడా, కొంకి కర్ర పట్టుకొని నడుస్తుంటే వెనకాల మందంతా వస్తూ ఉంటుంది కదా. ఆయన దారి చూపుతాడు ఒకటి. రెండోది ఏదైనా చెట్ల మీద ఆకులను కనబడితే కొమ్మలుగా ఏం చేస్తూ ఉంటాడు, కర్రకి చిన్న కత్తి ఉండి ఏం చేస్తాడు, నరికి చిన్న చిన్న కొమ్మలు పడేస్తూ ఉంటాడు. వెనకాల మేకలు ఏం చేస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, మేత తింటూ ఉంటాయి. గమనించారు మీరు? వెళ్ళి దారిలో కొమ్మలకు కొట్టేస్తా, కింద పడేస్తూ ఉంటాడు. అంటే గొర్రెల కాపరి దారి చూపుతూ ఉంటాడు, తర్వాత ఏం చేస్తాడు, ఆహారం పెడతా ఉంటాడు. ఒకవేళ ఏదైనా గొర్రె నడవలేదు అనుకోండి, చిన్న పిల్లలు నడవలేకపోయినా ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? భుజాల మీద వేసుకుంటాడు. అంటే దారి చూపుతాడు, ఆహారం పెడతాడు, సమస్య వచ్చినప్పుడు భుజాల మీద వేసుకుంటాడు. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము.
నడుచుకోమని చెప్తున్నాడు. సరే, గొర్రెల కాపరి ముందు నడుస్తాడా, వెనక నడుస్తాడా? మరి పంతులు కాపరి ఎక్కడ నడుస్తాడు? తలుపు తీయంగానే మాకు తెలిసిలేవా ఎక్కడ జనాలని వెళ్ళిపోతాయి. ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి? సెప్టిక్ ట్యాంక్ దాకా వెళ్తాయి. ఈయన చాలా మంది గుడ్లు కడుతూ ఉంటారు రోడ్డు పక్కన పిల్లలు, వాళ్ళు కూడా లెక్క కొట్టుకుంటారు. పడేస్తుంది, అది తెలియదు కదా. పైగా పందికి కుడితేస్తాడు, నీళ్ళేస్తాడు, దానికి అన్ని కడతాడు. పాలెత్తదా పంది? కాపరికి ఏదైనా ఉపయోగపడుతుందా? పందిల కాపరి తలుపు తీయంగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాయి. వెనకాల మా పంది వచ్చిందమ్మా, కాపరి అడుక్కుంటా ఒకటి వచ్చింది, మొక్కలని తొక్కేసింది, మా ఇంటి ముందు డెక్షన్లన్నీ నాకేసింది, పోలీసులకి చెప్తాను, పంచాయతీ చెప్తాను, గొడవలే గొడవ. పందుల కాపరికి ఒకటే పంతులు మాటేను, నా గొర్రెలు నా స్వరమే. ఎవరు నా గొర్రెలు? యేసయ్య బిడ్డలైతే యేసయ్య మాట వింటారు. యేసయ్య మాట వినకుండా వెళ్ళిపోయారంటే మీరెవరు? ఎవరండి మీరెవరు? ఎవరు మీరు? యేసయ్య మాట వినకపోతేనే, మాట విన్నారు అనుకోండి మీరెవరు? గొర్రెలు. యేసయ్య గొర్రెల కాపరి, దారి చూపుతాడు, ఆహారం పెడతాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఆ ప్రాణం పెట్టే యేసయ్య ఏమన్నంటే నీకు సమృద్ధిని కలుగు చేస్తాను. ఎప్పుడు? నువ్వు దేవుని మాటని, యేసయ్య అడుగుజాడలు జీవించాలి. యేసయ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వే పని చేసిన ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్, ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి. ముందు దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో దేవుడు అప్పుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. నాకు తెలిసిలే అని పందిలాగా ముందు వెళ్ళిపోయామనుకోండి, అన్ని సమస్యలే. ఏమి సమస్యలు? పోలీసు కేసులు, కోర్టు కేసులాగా వెళ్ళిపోవాలి. కనుక విచారణకర్త అనే దేవుడు ఉన్నాడు. నీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వద్ద నుండి వస్తుంది. దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. మనం మార్పు నందు బిడ్డగా ఉండాలి. మారు మనసు ఉండాలి, పాపక్షమాపణ ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, చేసిన తప్పుడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, నీటి మూలంగా బాప్తిసం పొందాలి. మీరు ఎంతమంది బాప్తిసం పొందలేదు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళందరూ కరోనాను తప్పింపబడ్డారు. త్వరగా కూడా ఏదో వస్తుందంట. త్వరగా యేసుప్రభు తెలుసుకొని, యేసుప్రభు దేవుడని తెలుసుకొని హృదయం విశ్వసించి నీటి మూలంగా బాప్తిసం పొందండి. అప్పుడు పరలోక గేటు దగ్గర వస్తాను. అర్థమైందంటే యేసయ్యను నమ్ముకున్నావు, ఆత్మరక్షణ లేకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. యేసయ్య అన్నాడు, నేను మంచి కాపరిని. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, శాంతికరమైన జనమును నా ప్రాణములకు ఆయన సేవ చేస్తున్నాడు. తన నామను బట్టి నీతి మార్గములను గాఢాంధకారపు లోయలోనే నడిచినను. అది దేవుడు మనకు తోడుగా ఉంది. నీ దుడ్డు కర్ర, నీ దంతము నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట. కుమారి గారును ఆ తర్వాత మరి సంతోష్ గారు మన శత్రువురా, నీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచాను. నీకు భోజనం లేదు కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నావు అనేది హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడంటే, నీ శత్రువులను ఎదుట నీకు ఎవడైతే నేను అవమానపరిచాడో, తిట్టాడో, హింసించాడో వాడిని నీ పాదాల దగ్గర తీసుకోవాలి. అతి శీఘ్రంగా సాతాన్ని నీ పాదముల కింద శిథిలంగా ఉంచుతాడు. కనుక సమృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? దేవునితో నీకు సంబంధం ఉంటేనే సమృద్ధి ఉంటుంది. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. మీ ప్రార్థనలో ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. ధర్మం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉంటున్నప్పుడు 3 రకాలు ఉన్నాయి. మీరు ధర్మం చేసేటప్పుడు వేషధారులుగా ఉండద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారులుగా ఉండద్దు. మీరు ఉపవాసాలు ఉంటున్నప్పుడు వేషధారులుగా ఉండవద్దు. వేషధారణ అంటే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. దేవుడికి సన్నిధానం నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆశీర్వాదం రావాలంటే వేషధారణ జీవితం వల్ల ఫలితం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి 5వ వచనము.
మత్తయి 6:5 వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులు కనబడవల్లని సమాజ మందిరములోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు 16 వచ్చిన చదవండి. మీరు మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె వేషధారణ అంటే ఏంటి తెలుసా మీకు? దుఃఖములై ఉండు. చాలండి వేషధారణ అంటే ఏంటి మీకు తెలుసా? నటించడం. ఉపవాసం ఉన్నట్టు ఇంట్లో అన్ని ఒక్క అన్నం ఒకటే తినరు మీరు. మిగతా అన్ని డ్రింకులు మయ్యాయి. కలిపి బుగాని ఉంటుంది. హాస్టల్ అందరికి మధ్యప్రదేశ్ ఎందుకు పెరుగుతుంది తెలుసా? పనులు చేయరు హాస్టల్లో, తింటమే తింటాం. అందుకనే పొట్టలా మధ్యప్రదేశ్ ఇలా వచ్చారు. కవర్ చేసుకోవడానికి ఏం రాజు గారు మాస్టర్ గారు ఎప్పుడు సంగతి పక్కన ఎందుకుంటారో తెలుసా? మాస్టర్ గారు సహాయం చేయడానికి ఏ సహాయం మాస్టర్ గారు బాగా ప్రేమిస్తారు. అందుకని మాస్టర్ గారికి మనం చేయాలని సపోర్ట్ ఎవరు పలుకుతారు? సంఘ పెద్దలు పలుకుతారు. ఎందుకు? రక్క మొక్క అంతా ఆయన దగ్గర పడుతుంది కనుక దేవుడు మనం ప్రేమించి ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి మనం ముందు నడిపించాలంటే, మన జీవితంలో అభివృద్ధి ఉండాలంటే వేషధారణ అనే జీవితం మనకు ఉండకూడదు. నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు వేషధారణ ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారణ ఉండకూడదు. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు వేషధారణ ఉండకూడదు. నీ హృదయం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. నీ పరిశుద్ధులుగా అనగా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుచుకుంటే నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుని స్వరంతో మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు. మీ ఆశీర్వాదం ఐశ్వర్యము మీ చేతులను దొంగిలించకుండా చేస్తాను. అందుకని దేవుని సన్నిధిలో ఇలాగ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి మీలో ఉంటుంది. దేవుని సన్నిధి మీలో ఉన్నప్పుడు దైవ శక్తి మీకు వస్తుంది. ఓబేదేదం తెలుసు కానీ ఓబేదేదం అన్యుడు. దేవునికి వాక్యం సెలవిస్తున్నది. దేవుడు అంటే తెలియదు అతనికి. ఏదో దావీదు సైన్యంతో దేవుని మందసం తీసుకెళ్ళిపోతుంటే ఎత్తు గిట్ట కాలు జారింది. ఆ మందసం పట్టుకుందామని చేపట్టగానే పటాకిని చచ్చిపోయాడు. అక్కడ ఎప్పుడైతే చచ్చిపోయాడు దావీదు బాధ కలిగింది. ఏం చేయాలి అంతా చూశాడు. అక్కడ చివరికి అన్యుడైన ఓబేదేదోము ఇంటి దగ్గర దాన్ని చూడన్నాడంటే రాజు గనక అని ఎలాంటి వాడేసాడు మాట వినవలసింది. అన్యుడైనా ఆ యొక్క మందసములు ఏముంటాయి అతనికి తెలియకపోయినా చాలా జాగ్రత్తగా 3 నెలలు దాన్ని కాపాడాడు. దైవ భయంతో కాపాడాడు. దాంట్లో 10 ఆజ్ఞలు ఉంటాయని, అహరోను కర్ర ఉంటుందని, సమ్మకపు రొట్టె ఉంటుందని, ఆయనకి ఇవన్నీ తెలియదు. బంగారు పాత్ర ఉంటుందని, మన్నా ఉంటుందని ఏమి తెలియదు. అయినా దేవుని మందసం అని భయముతో భక్తితో కాపాడితే వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడు. ఓబేదేదోం ఆశీర్వదింపబడ్డాడు, అతని ఇంటి వారు ఆశీర్వదింపబడ్డారు, అతను కలిగిన సమస్తం చుట్టుప్రక్కలంతా. ఈ ఆశీర్వాదము బెత్లెహేములో దావీదుపురంలో ఉన్న దావీదుకి తెలిసిపోయింది. దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. మీ చేను తడుపుకుంటే పక్షం తడవదండి, తడుపులేదండి, తడవదని కుమారి గారు అంటే అంత గట్టిగా రచ్చిపెట్టి కట్టవుతుందా? మీ చేను తడుపుతున్నప్పుడు పక్క చేను తడుపుతుందా లేదా? నువ్వు ఆశీర్వదింపబడి నీ ఆశీర్వాదం పక్కన వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? నీ ఆశీర్వాదం అంటే ఏ దేవుడు నమ్ముకుందా కూడా డాబా బై డాబా కట్టింది. ఏ దేవుడు నమ్ముకున్నాడు పొలం మీద పొలం కడుతుంది. అలా చూడకండి మీరు. అప్పుడు నమ్మిన దేవుడు ఎలాంటి వాడని చూడండి. లోకంలో ఉన్న పొలాలను తన స్థలాలను ఇవన్నీ చూసుకుంటే ఆత్మీయతలో మనం తెగజారిపోయి లోకంలో కలిసిపోయి శత్రువులు అయిపోతాము. దేవునికి మనకు దూరం అయిపోతుంది. యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి ప్రాణం పెడతాకు వచ్చాను, మిమ్మల్ని సమృద్ధిగా ఉంచడానికి వచ్చాను. సమృద్ధి అనేది మీలో రావాలంటే మీలో కపటం అనేది ఉండకూడదు, ఈర్ష్య అనేది ఉండకూడదు, కక్షలన్నీ ఉండదు. పేదలు దేవ కనబాడు మా అన్నాడు. వెంటనే వంకర బుద్ధి విడిచి అన్నాడు. ఏ వంకర ఉందంటారు? ఏ వంకర ఉంది? ఇందాక కుమారి గారు ఫోన్ చేస్తే మా ఆవిడ మా అమ్మాయిని చంపేస్తున్నారమ్మా, నేను రాలేనమ్మా. ఎవరన్నా జాయిన్ చేస్తేనన్నా సరే దోస్తు చంపేసి పెట్టిన రానమ్మా. నేను కాపాడుతానండి.
ఎవరు నమ్మాలి ఇప్పుడు? అలాగే అన్నాను చంపేస్తాను, అభయం ఇచ్చింది లేదా ఆవిడ అట్లా చంపేస్తా ఏం చేసావు చావట్లేదు అన్నది. అప్పుడు ఏమవుతుంది మనకి? ఒక సమస్య వస్తుంది మనకి ఉదాహరణ. ఆ సమస్యను మనం దేవుడి దగ్గరికి చెప్పామనుకోండి, ఆ సమస్య పరిష్కారం ఎవరిస్తారు? దేవుడు ఆదరిస్తాడు, ఓదార్స్తాడు, నెమ్మదిస్తాడు ముందు. కనుక దేవుడు నమ్ముకున్న బిడ్డ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు సమస్య చెప్తే ఇక్కడా ఇక్కడా ఇటే బావా అంటే గంటకి కన్ను పంటికి పన్ను పాత నిబంధన కాలం. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారు అందరు శాంతిమూర్తుడు, దయగలిగిన వారు, జాలి కలిగిన వారు, కొడితే కొట్టరు కదమ్మా, చిట్టి కొడితే కొట్టరు, తిడితే తిట్టరు, ఒక బుద్ధి గుద్దితే చాలు కాముగా ఉంటారు. లోకములో ఉన్నాము, దేవుని బిడ్డలమని చెప్పుకున్నాము, దైవత్వంతో నిండి ఉన్నాము, లోపల ఆవేశం, కోపం, భక్తులు కొట్టుకుని వచ్చేస్తారు పౌరుషం లోట్. ఆ దెబ్బతో భర్త పారిపోవాలి ఇట్లాంటి వాటికి, లేదా భార్య పిల్లల పక్క వెళ్ళిపోవాలి. లోపల దాక్కున్నాడు వాడు మహా కోపిస్తే, వాడు ఎప్పుడు వస్తాడు? రావాల్సిన టైంలో వస్తాడు. దగ్గర ఉన్నాడు పర్వతాలు, చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి, లోట్లు అల్లవాళ్ళ పర్వతాలు ఉన్నాయి కదా. నేను అక్కడికి వెళ్ళాను పెద్ద వస్తాదులాగా కొబ్బరాకు అడ్డెట్టుకొని ముందుకు వెళ్ళాను. అందరం ముందు వెళ్దామా, మా విశ్వాసాలు అక్కడ పెద్దలు వస్తున్నాడు. వాళ్ళకన్నా గొప్ప నేను ఇంకా ముందుకు వెళ్ళాను. కాలిపోతుందని తెలుసు, కొబ్బరాకు మాడిపోయింది అయినా తెలుసు నా లోపల ఉన్న పూర్వం ఒక ఆరు మీద ఒక అడుగు ముందు ఉండాలి. ఏమైంది? చివరికి 3 నెలలు ఆసుపత్రిలో ఉన్నాయి. ఎక్కువైంది. ఎక్కడది? గోడ దగ్గరికి వెళ్ళాను. మురమల్లో సేవ చేస్తున్నాను. అన్నం పెట్టి పొద్దున్న అన్నాను, మావిడ అన్నం పొద్దున అన్నం ఏంటండి అంది. పెట్టి ఆకలి అవుతున్నాను, అన్నం తింటా ప్లేట్లలో పడితే. తర్వాత ఆసుపత్రిలో చేయలేదు, ఏం జరిగిందో తెలియదు. దెయ్యాలు వచ్చి పీకటి ఇంపిసేస్తున్నాయి, చంపేస్తున్నాయి నన్ను. రక్తం బాగా వెలుగుతుంది. గర్భము నాశనానికి ముందు నడుస్తుంది. దేవుని సన్నిధిలో గర్భంగా నా ప్రభుని ప్రభుపక్షులు రాజ్యపడాలి, కానీ లోక సంబంధంగా గర్వం పోతే ఏమైపోతాం? పతనం అయిపోతాం. అది నా జీవితంలో వాడు జరిగింది, కానీ దేవుడు సంరక్షించాడు. కనుక దేవుడి దగ్గరికి వస్తున్న మనము ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకునే వారు ఉంటే దేవుడు మనం చేస్తాడు. మన ఆశీర్వాదము ఆయన దగ్గర ఉంటుంది, ఐశ్వర్యము ఆయన దగ్గర ఉంది, సమృద్ధి ఆయన దగ్గర ఉంది. ఆయనకి ఇష్టమైన బిడ్డల పైన దేవుడు ఆయన ఆశీర్వదించుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు చూపినా, ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు చూపినా, ప్రియ ప్రభువే నా పరిహారి.
సమృద్ధిగా ఉండాలంటే దేవుని సన్నిధానంలో మనము మంచిగా ఉండాలి. దేవుని మందసమును జాగ్రత్తగా చూచిన ఓబేదేదేము ఆశీర్వదింపబడ్డాడు. ఆ మందసములో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని బలం ఉన్నది. ఇంకో మాట చెప్తుందండి, ఏలియా భక్తుడు ఉన్నాడు కదా, ఏలియా భక్తుడు 450 బయలు ప్రవక్తలతో పోరాడి ఒక్కడే నిలబడ్డాడంట. నా దేవుడు పక్షాన్ని నిలుస్తాడు. ఓ బయలు దేవతలు పూజించేవాళ్ళారా, మీకు నాకు ఛాలెంజ్. మనము కట్టెలు పెరుద్దాం, ఒక కొత్త ఎద్దును అక్కడ వదిద్దాం, నీళ్ళతో తడుగుదాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఛాలెంజ్ చేశాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ దేవుడిని ప్రార్థన చేసి 33.5 కోట్ల దేవుడు ఉన్నారు కదా, ఏ దేవుడు అని వచ్చి దాన్ని తగలు పెడతాడో తగలు పెట్టమన్నాడు. నువ్వు పంటించకుండా మీ దేవుడు వచ్చి దాన్ని కాల్చాలని ఛాలెంజ్ చేశాడు దేవుడు నమ్ముకున్నవాడు. ఏలియా ఒక్కడే 450 బయలు ప్రవక్తలు, వాళ్ళందరికీ అంగీకారమైంది. బలిపేట వేశారు, కందకం తవ్వారు, దాని చుట్టూ కట్టెలు పేర్చారు, ఎద్దును వధించారు, నీళ్ళతో బాగా తడిపారు. బయలా దాగున ఆ దేవత అలివేల మంగ, ఒక దేవత, ఆ దేవత, ఈ దేవత, ఎన్ని దేవతలు 33.5 కోట్ల దేవుళ్ళు. ఏ దేవుడు రాలేదు. వాళ్ళు ఇంకా మీ దేవుడు పడుకున్నాడేమో లెగ్గొట్టాలేమంటే ఇంకా కోపం వచ్చేసి ఒళ్ళు కోసేసుకున్నారు. ప్రయాణంలో ఉన్నాడు అని చెప్తే ఏలి అంటుంటే ఒళ్ళు మండిపోతుంది, పసుపు రాసేసుకొని కేకలేసేసి ఇది ఏమైపోయింది, ఎద్దు పక్క వెళ్ళిపోయింది, కట్లో ఒక పక్క వెళ్ళిపోయింది, మొత్తం బలిపేట అంతా చెదిరిపోయింది. ఇప్పుడు ఏలి ఏం చేశాడు, చీకటడిపోతుంది అబ్బాయి, ఇంకే దేవుళ్ళు వచ్చేటట్లేరు, ఆగండి అని చెప్పేసి ఆ బతుకుకే ముందు ఏలియా చేసిన పని తెలుసా, చెదరపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడో చెప్పండి. చెదరపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు తెలీదా? బాగు చేశాడండి. ఏవైతే 450 బలిపీఠాలు చెదరగొట్టేశారో, చెదరపోయిన బలిపీఠాన్ని మరలా కట్టెలు పేర్చి కొత్త ఎత్తున దాని మీద పెట్టి వధించి నీళ్లతో 3 సార్లు కందకము నిండినట్లుగా చేసి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు మీరు తెలుసుకున్నట్లుగా నాయనా నీ సన్నిధి ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఏలియా చెయ్యక ముందే ఆకాశం అగ్ని వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని దహనం మొత్తాన్ని కాల్చి పూడి చేసిన దేవునితో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక కార్యం చేయాలంటే బలిపీఠం శుద్ధిగా ఉండాలి. బలిపీఠం అంటే ఏంటి? నీ హృదయం. మీ హృదయంలో ఈర్ష, కక్ష, ద్వేషం, కుళ్ళు, కుట్ర, కక్ష ఇవన్నీ ఉంటే వృక్షం అంటే తుమ్మ చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉన్నాయో అన్ని ముళ్ళు లోపల పెట్టేసుకుని కనబాడు అంటే దేవుడు కనబడతాడా? అన్ని ముళ్ళు ఉన్నాయి ఎక్కడ అంటాడు. కనుక దేవుని సందుకు వస్తున్న ముందు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. చెదిరిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి అంటే మన హృదయాన్ని ఎక్కడ పడిపోయాం, ఎక్కడ చెడిపోయాం, ఏ విషయంలో దేవుని దూరం అయ్యాం అనేది తెలుసుకొని, ప్రభువా నేను చేసిన తప్పని మనం హృదయాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. నీ హృదయము యథార్థంగా ఉంటే ఆ యెహోవా కను దృష్టి లోకమంతా సత్యారు తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకే దేవుని కను దృష్టి ఉంటుంది. కనుక నీ హృదయం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ ఏలియా ప్రార్థన చేస్తుండగా అగ్ని వచ్చింది, ఆ బలిపీఠాన్ని కాల్చివేసింది, తన బిడ్డలకు జయం ఇచ్చింది. ఎప్పుడంటే అది శుద్ధి అయినప్పుడు. నీ హృదయంలో శుద్ధి అనేది ఉంటే సమృద్ధి అనేది ఉంటుంది, జయం అనేది ఉంటుంది, అపవిత్రత అనేది పోతుంది, పరిశుద్ధత అనేది వస్తుంది, ప్రభువుకు నీకు సంబంధం కలుగుతుందని దేవునికి వాక్యం సరిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తీయండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆకాశ మండలమా చెవియకుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాటలు వినుము, నా ఉపదేశము వానవలే కురియును, ఆ వాక్యము మంచి వలను, లేత గడ్డి మీద మండు చిగురువలను, పచ్చిక మీద కురియు వర్షములను. నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహత్యము ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరము. ఇక్కడ దేవునికి వాక్యం సెలవుస్తున్నది. ఈ యొక్క మోషే చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే, ఆకాశ మండలమా ఆలకించు, భూమండలమా చెవియకు. నేను దేవుడు నా పట్ల చేసిన కార్యాలను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలనుకున్నా అంటే వీళ్ళు ఎవరు వింటలేదు కనుక
ఆయన నా కొరకు చేసిన గొప్ప కార్యాలు నేను చెప్పాలన్నాడు. ఆకాశం ఆలకించము, భూమి చెవియటము, నేను నీతో మాట్లాడాలంటున్నాడు. దేవుడు చేసిన కార్యాలు మనం సాక్షిగా చెప్పినప్పుడు దేవుడు మరో కార్యం చేస్తాడు. అందుకనే మోషే దేవునికి ఈ విధంగా మొరపెడుతూ దేవుడు చేసిన కార్యాలు చెప్తూ ఉన్నాడు. ఇందాక చదివారు కదా పాస్టర్ గారు 91వ కీర్తన 14 వచ్చిన ఉంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. అంటే దేవుడి కార్యాలు మీకు జయకరంగా ఉండాలంటే మొదట నువ్వు ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమించటం ఎప్పుడైతే ప్రారంభిస్తామో బ్రతుకును మార్చుకుంటాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని ఏం చేస్తాడు? తప్పిస్తాను. మన జీవితంలో ఏ సమస్యను తప్పించాలంటే మనం ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. మోషే అదే చెప్పిన ఆకాశమా ఆలకించి, భూమి చెవి, అనేకమైన సంగతులు చెప్పాలి. పూర్వపు ఆయన చేసినవన్నీ తలపోస్తున్నాడంట. ఏం చేయాలని దేవుడు ఎందుకు నా మొరాలకించాడో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని అతడు నా నామము నెరుగా. నువ్వు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇందులో చాలా మంది బైబిల్ చదవడం ఉన్నారు, ప్రార్థన చేయడం ఉన్నారు. కనుక దేవుని తెలుసుకున్న వారు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రభువులో ఒక పాత్రగా వాళ్ళు వాడబడాలి. అతడు నా నామము నెరిగిన వాడుగా ఉండాలంటే. యేసు అంటే ఎవరో మీకు తెలుసా? చిన్న పాట మొన్న బహుమతులు పంచుతూ పాడారన్నమాట. మీకు అది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఆహా ఓహో అన్నారని పాట. యేసు సరిగా మన పాట పాడే మీకు అది మీ అందరికీ తెలిసిన పాటని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిని ఆహా ఓహో అన్నారు అంటారు. పాట సండే స్కూల్ పాటే. బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురం అదే పాడనమ్మా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురం తీయగా భలే భలే ఉందిలే తేనె కన్న తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురం యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం చిన్న చేపలు పట్టే చాలా టైం పడుతుంది. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. ఎవరంటారన్నమాట? ఉప్పు చేప కాల్చినప్పుడు కానీ నువ్వు లేపినప్పుడు కానీ వాసన ఎవరు తెలుసండి? కమ్మటి వాసన. ఏంటో ఆలోచిస్తున్నారు మీరు. దేవుని రుచి చూచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుడు. దేవుని నమ్ముకుంటేనే. కనుక యేసయ్య ఆయన పట్ల చేసిన కార్యాలు మోషే తెలియపరుస్తున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతను తప్పిస్తాను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతను ఉత్తరమిస్తాను. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. అతను విడిపించి అతన్ని దేవునిలో మనం ఉంటేనే దేవునికి ఆశీర్వాదం వస్తాయి. ఆత్మీయంగా నువ్వు బలపడాలన్నా, శారీరకంగా బలపడాలన్నా, ఆ నీ యొక్క ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలంటే ప్రభువుకు నీకు ఒక సంబంధం కలిగి ఉండాలి. నేను జీవాహారము నేనే, సమృద్ధినిచ్చేవాడు నేనే, ఆశీర్వాదించేవాడు నేనే. ఆయన పట్ల భయభక్తులకు ఉన్న ఆ అన్యుడు ఉపదేశం ఆశ్రయించింది ఆయనే. ఆయన్ని ప్రేమిస్తున్న మోషే పట్ల ఆయన సన్నిధి ఉంచి ఆశీర్వదించిన వాడు ఆయనే. అంతేకాదు ఆశీర్వాదాలకు కర్తగా చేశాడు దావీదుని. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే దినము నాకు దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 సార్లు. దావీదు 7 సార్లు. మన నాకు ఎన్నిసార్లు తింటావమ్మా? ఎన్నిసార్లు తింటావమ్మా? 3 సార్లు తింటావా? ఏం కాదు.
3 సార్లు తింటారు పద్ధతి కాదు. కంపెనీలు పెడతారు కాబట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఇంటికాడ ఉంటే కుండ ముందు ఉంటుంది, రాక ముందు ఉంటుంది. ఎప్పుడు ఆకలి తప్పండి తినదు. దేవుని బిడ్డలమైన మనం ఆలోచించాలి. 7 సార్లు ఆయన ప్రార్థన చేశాడంట. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడంట. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ ఆశీర్వాదము రావాలంటే నువ్వు ఎవరిని అడగాలి? నువ్వు దీవింపబడాలంటే ఎవరిని అడగాలి? అడగాలంటే ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరి యొద్దకు వచ్చే కీర్తన 65:2 మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనకి విముఖుడు అంటే తనకు నిజముగా మొరపెట్టి వానికి యెహోవా సమీపముగా నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. విరిగి నలిగిన హృదయం గలవారు, వినయమ్మ గలవారెత్తును, దీన మనసు గలవారెత్తు. ఏంటంటే సంచారం కోసం జీవపచ్చేయడానికి వస్తాను. కనుక నీ ఆశీర్వాదం కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తున్న నీవు వేషధారణగా ఉండకూడదు. సమస్యలు వచ్చిన విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు. గొర్రెలకు నేను మంచి కాపరి నేను చెప్తున్నాడు. నేను సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాను చెప్తున్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్తున్నాడు. మన చెడ్డ తలపు నిమిత్తం ఆయనకు ముళ్ళ కిరీటము, మన వ్యభిచార పనులు బట్టి ఆయనకు బలిపోటు, మన దొంగ నడకలు దొంగ రాత్రను బట్టి కాళ్ళు చేతులు చీరలు, విలాసమున అప్పులు బట్టి ఈ పంట దున్నబడింది. పాపం చేయని వాడు పాపం అంటున్నాడు, పాపరహితుడు. పాపులమైన నీ కొరకు నాకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ హృదయం సరి చేసుకో. ఏలియా మందసాన్ని ఆ యొక్క శుభ్రం చేసినట్టుగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. మోసే దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం అనుగుణంగా ఉంటామో, భయంతో భక్తితో ఉంటామో, ఆశీర్వాదం అనేది ఆయన చేతిలో ఉన్నది. కనుక మన జీవితంలో మనము ఆయనను ఎన్ని విధాలుగా అంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మీ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. అయితే 3.5 సంవత్సరాలు అద్భుతాలు మాస్కర్లు సూచికలు చేసి చనిపోయిన భర్త దీప ఆయన ఏం చేశారు తెలుసండి? ఆయన 3.5 సంవత్సరాలు ఏం చేశారు తెలుసండి? ఆయన మనందరి కొరకు శారీరకమైన హింస, రెండోది మానసికమైన హింస, మూడోది ఆత్మీయమైన హింస. శారీరకమైన హింస మీ అందరూ తెలిసింది. అంటే ఏంటి? శారీరకంగా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ఈ 50 కొట్టారు, కాళ్ళు చేతులు శీలలు వేశారు, తలంతా ముళ్ళ కిరీటం పెట్టారు, ముసిగేశారు. ఏంటి? మత్తయి సువార్త చదవండి 27 మత్తయి సువార్త 27 అక్కడ చక్కటి మాట రాయబడింది. ఈ మాట నేను చదివి మత్తయి సువార్త 28 లాస్ట్ 28 వచ్చిన చూడండి. ఎస్ చదవండి. 27 అమ్మా చదివి. అప్పుడు అధికారి యొక్క సైనికులు యేసు అధికార మందిరంలో తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులను అందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకి ఎర్రటి అంగీని తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుటి మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకొని పోయారు. ప్రేమంజనులారా, శారీరకమైన 5 గాయాలు మనకు తెలుస్తున్నాయి. మానసికంగా గాయాలంటే ఏంటంటే ముసిగేశారు, ఒక గుద్దు గుద్దులు, మొత్తం ముచ్చారు, అవమానపరిచారు అన్నమాట. నేను గుద్దింది ఎవరో? యూదుల రాజా చెప్పు, నేను గుద్దింది ఎవరు అని అడిగారు. ఎలా చెప్తారు? ముసిగేసి చెప్తారు. ఆయన హేళన చేశారు, మోకరించి యూదుల రాజా అని చెప్పారు. అవమానపరిచి వస్త్రం లాగారు, ముఖం మీద ఉమ్ము వేశారు, అతన్ని పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు. మానసికంగా అవమానపరిచారు, శారీరకంగా అవమానపరిచారు. ఆత్మీయంగా ఎలాగంటే 40 సంవత్సరాలు కట్టాడు సొలొమోను రాజు దేవాలయాన్ని, ఈ దేవాలయం పడగొట్టండి 3 రోజులు లేపుతానన్నాడు అని చెప్పేసి అతను హేళన చేశారు. శిలువ మీద క్రిస్మస్ మిగతా 2 దొంగలు ఒకరు అన్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని. కింద యూద మత కాయపక్షులు అందరూ యూదుల రాజు అంట,
ఆహాను అని హేళన చేసి ఆయన దాహం అన్నప్పుడు చేదు చిరకనిచ్చారు. అంటే శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా బాధపడ్డారు. ఆయన ఏం చెప్తున్నట్టే నన్ను మీ దేహము దేవుని ఆలయము చెప్తున్నాడు. ఈ దేహాన్ని మీరు చంపండి, అయితే 3వ దినమున లేస్తారు. ఆయన శరీరం గురించి చెప్తే వీళ్ళు దేవాలయం గురించి, యెరూషలేము దేవాలయం గురించి ఆలోచించి హేళన చేశారు. శారీరకమైన హింస, మానసికమైన హింస, ఆత్మీయంగా అతను చేసిన బోధన కూడా చెప్పారు, చేశారు. కానీ యేసయ్య లేఖన ప్రకారం చనిపోయాడు, లేఖన ప్రకారం తిరిగి మృత్యుంజయుడు లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు మన యేసయ్య. కనుక ఆయన మిమ్మల్ని ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మొదటగా మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, మీ యొక్క బలిపీఠాన్ని బాగు చేసుకోండి, ప్రార్థన చేయండి, ఫలితం మీకు అనేది వస్తుంది. ఆశీర్వాదం ఇచ్చేవాడు నేనే, సమృద్ధినిచ్చేవాడు నేనే. దావీదు ఒబేదేము కాదు, ఆయన మార్గం అంతట్లో, మోసే మార్గం అంతట్లో చేసిన కార్యాలు మనతో పాటు కూడా దేవుడు కార్యసిద్ధి కలుగు చేయటానికి ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడిన వాడు దేవుడు అన్నాడు విడువను ఎడమైన సెలవుస్తాను. కనుక నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను చక్కగా బైబిల్ బాగా చదువుతాడు, ప్రార్థన బాగా చేస్తాడు. మాస్టర్ గారు సరిగ్గా మాట్లాడు, సరి చెప్పండి అని కూడా అంటారు. ఆత్మలో మంట ఆవిడికి, వాక్యం ఆసక్తి. అంటే విద్యార్థుల సందర్భాల్లో కనుక వాక్యం వినాలి వచ్చేవారు కొంతమంది ఉంటారు. ఉదాహరణ చెప్పినడికి మంటెక్కిపోతారు. ఉదాహరణ నీలమని వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తారు, మంటెక్కిపోతారు. మీరందరూ దేవుని వాక్యం వింటాకు వచ్చారు. దేవుని వాక్యం వింటాకు వచ్చిన మీరందరూ యేసయ్య మేలు చేసేవాడని మీకు తెలియాలంటే మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రార్థించి ప్రభు దగ్గర ప్రతిఫలం పొందాలి. పోరాడి పోరాడి ప్రభు దగ్గర అనేక మంది మేలు పొందుకున్నారు. ఏదో మేర గురించి చెప్తానుకున్నాను, దేవుడు రేపు చెప్తాడు, దేవుడు చెప్తాడు. కనుక ఆసక్తి అనేది ఉంటేనే ఆయన ద్వారా మీకు మేలులు కలుగుతాయి. ఆసక్తి అనేది లేకపోతే ఆయన చేసిన మేలులు తలపోచుకోవాలంటే, ఇంతవరకు మన కరోనాలో అందరూ చచ్చిపోయారు కదా, పెద్ద పెద్ద అందరూ చచ్చిపోయారు కదా. వాళ్ళకన్నా గొప్పలం మనం అందరం, గొప్పలం మనం గొప్పలం మనం. పెద్ద పెద్ద పాదులు చచ్చిపోయారు, బిషపులు చచ్చిపోయారు. ఇంజక్షన్ కోసం 50,000 నీళ్ళు మనం ఏం చేస్తామా, మసాలాలో వేసుకున్నాం. ఓ మసాలా
అన్ని కనబడ్డాకంతా నవ్వులేయటమే. అప్పుడు పశువులు అయిపోయాం మనం. ఎందుకు ఎవడే చెప్తే అది నమ్మేసి లేదు. ఈ సెంటర్ పట్టేసుకున్నాం చాలా మంది మనసులు పడిపోయి బాబోయ్. అక్కడ కూడా బాధలో పడుతున్నప్పుడు ఫోన్ వచ్చి నేను మీకు తెలుసు లేదు భారతీ గారిని పలకరిద్దామని వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. పలకరిద్దాం లేదు అదే టయానికి ఆసుపత్రిని డైరెక్ట్గా మన రాజులు సమాజం దగ్గరికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకెళ్ళకుండా పాస్టర్ గారు గోతుల పాతాడుతున్నామండి ప్రార్థన చేసేయండి అన్నారు. ఇంటికి కూడా తీసుకురాలి. హాస్పిటల్ నుండి ఆ తల్లి రాజులు అదిగా టైం నేను అంటాం నేను ప్రార్థన చేయటం అలా పెట్టేశాను. నాకు ఈ పేటకి చాలా సంబంధం మాకు. నేను చాలా మందిని ప్రారంభించి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళందరూ పేర్లు చెప్పలేరు. కానీ అప్పుడు నేను మట్టరాజు అప్పుడు నేను సైకిల్ వేసుకొని డ్రమ్ వేసుకొని బట్టలు కట్టుకొని సేవ ప్రారంభంలో 15 సంవత్సరాల క్రితం కుమారకి ఇంట్లో భోజనం చేయటం కుమారకి అప్పుడు ప్రేరణ వస్తారు. ఇక్కడ ఇంటి చుట్టూ అందరూ ఇక్కడ మన మొక్క అమ్మగారు ఎంతో చాలా బాగా ప్రేమించారు. ఎలిజబెత్ అమ్మ ఆవిడ చాలా ప్రేమ. ఆవిడ కూతురు ఉంది. ఆ కూతురు కూడా చాలా ప్రేమ. ఆవిడ డబ్బులు ఇస్తే దాచుకోమని ఆవిడ దాచుకున్న డబ్బులతో నా బట్టలు కుట్టించిందండి. ఆవిడ తెలిసి అవుట్గా ఉంటుంది అమ్మవాడికి తెలిసి ఆశ్చర్యపోయాను నేను. మాస్టర్ గారండి మీకు బట్టలు పెట్టాలంటుందండి. అన్నయ్య వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకొని ఆ మట్టి మీద ఉండేది ఆవిడ. దేవుని ప్రేమ కనుక ప్రేమ చెప్పలేదా. ఈ రాత్రి కుమారి గారు చెప్పిన మాట ఏంటంటే నేను చేసిన ప్రార్థనతో దేవుడు ఆలకించి మమ్మల్ని కాపాడాడు. నేను ఏది అడిగితే అది ఇస్తున్నాడు. అయితే నాకు కోరిక ఉన్నది ఏంటంటే నేను ఆత్మీయంగా ఇంకా నేను బలపడినట్లు మీ అందరూ ప్రార్థన చేయండి. మేలులన్నీ చేసేవాడు మన యేసయ్య. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడే మనోనేత్రం తెరవబడినప్పుడే దేవుని రుచి చూడగలము. దేవుని సహాయం కోరాలనుకుంటాం. ఎప్పుడైతే దేవుళ్ళు మనం ఉండమో లోకం అనేది వస్తుందో మనం ఏది చేసినా అది సఫలము కాదు. కొన్ని పరీక్ష కొరకు వస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి. కొన్ని అయితే సాతానుడు మనం ఏం చేస్తాడంటే కుదిపేస్తూ ఉంటాడు. యోగు జీవితాన్ని కుదిపినట్టుగా. అయినా అన్నిటికీ ఆధారము యేసయ్య ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించబడని ఆశీర్వాదము ఐశ్వర్యము ఆయన చేతులు ఉన్నది. మానసికంగా ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే దేవునికి దగ్గర కావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు దేవుని దయ మనుషుల దయతో నీవు వర్ధిల్లుతామని దేవుని వాక్యం ద్వారా మనం చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి మీ ఘనమైన పాలన పొందాలి. నేను గొర్రెలకు మంచి కాపాడని చెప్తున్నాను. లోకములో దొంగలు నాశనాన్ని హత్య చేయడానికి దోచుకోవడానికి వస్తారు. నేనైతే మీ కొరకు ప్రాణం పెడతాకు వచ్చాను. నేను జీవమునివ్వటకు వచ్చాను. మీకు సమృద్ధిని కలుగు చేయటకు వచ్చానని సెలవిచ్చాను. నాయన నీ ఎడల భయభక్తులకు ఉన్న దావీదుని సమృద్ధిగా ఉంచాను. నాయన నీ ఎడల భయభక్తులను ఓబేదేదెమును సమృద్ధిలో ఉంచాను తండ్రి. నీ ఎడల భయభక్తులుగా జీవించిన ఆ మోసే జీవితంలో ప్రభనైనా నీ యొక్క ఆశీర్వాదం నింపావు. కానీ లోకనాథుడు ఎన్ని సమస్యలు ఉన్నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే నీ శక్తి నీ యొక్క మహిమ ప్రభా. ఆ ఏలియా దగ్గర ప్రభా అతను పోరాడినప్పుడు దెయ్యపు శక్తులు ఏం చేయలేకపోయింది. ఏమమ్మా ఆ బలిపేటను బాగు చేసినప్పుడు నీకు వెలుగు వచ్చింది. అలాగే ప్రభా ఎవరి హృదయంలో అయితే ప్రభాని సరిగ్గా సరి చేసుకుంటారో వారి జీవితంలో ప్రార్థిస్తారో యథార్థంగా ప్రార్థన చేస్తారు. కపటోపాయం కాదు పరిశుద్ధమైన ప్రార్థన చేసినారు. తిరిగిన హృదయంతో ఆసన్నుడు అని చెప్తున్నాను. ఆలకిస్తాను. నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. ఏ సమస్య అయినా చెప్తున్నాను. శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కులను చెప్పి బిడ్డను మీరు బలపరచండి. ఈ ఉపవాస దినాల్లో సరిగా ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండటానికి యథార్థంగా నీ సంధిలో ప్రభావం కనిపెట్టడానికి సహాయం దయచేయండి. ఆ ఆశీర్వాదం ఎలాగ వస్తాయంటే వారి జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు అని గ్రహించుకొని ఆయన ఆత్మీయ మేలును పొందుతూ మంచి గొర్రెలు అవుతారు ప్రభా. నీ కొరకే సాక్షులుగా జీవించే భాగ్యం దయచేస్తారని ఈ గృహస్థులను మరి కూడా ఏర్పాటు చేసుకున్న మరి తన యజమానులు దూరదేశంలో ఉన్నారు సంతోష్ గారు. వారిని వారి బిడ్డలను దీవించండి. వారి పిలుపుని అందుకొని వచ్చిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవులు మీరు మెండుగా దయచేయండి. యేసు లేకుండా నా జీవితం ఫలభరితం ఉండదని తెలుసుకుని యేసుగా వారి జీవితాన్ని అంకితం చేసి యేసు ద్వారా వారి జీవితాన్ని కొనసాగించే భాగ్యం నాకు మాకు దయచేస్తారని
యేసు దివ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. సరేదా?